నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు పెరిగాయా? తగ్గాయా? మరి ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి? కొనొచ్చా? కొనకూడదా? అని ఒక్కసారి ఈ వీడియోలో చూస్తే గనక భారీగా తగ్గుతున్న బంగారం ధరలు. కొన్ని రోజుల నుంచి మనం చూస్తే గనక దాదాపు చాలా వరకైతే తగ్గడం జరిగింది. దాదాపు 15,000 ఈ 15 రోజుల్లోనే తగ్గిందనే చెప్పుకోవాలి. అయితే ఒకప్పటికి ఇప్పటికి మరి ఎంత తగ్గింది అని కంపేర్ చేసుకుంటే గనక దాదాపు 45,000 బంగారం అయితే తులం బంగారం అయితే 45,000 అయితే తగ్గడం జరిగింది. యెస్, నేను చెప్తున్నది నిజమే. అయితే గతంలో మనం చూసుకుంటే గనక 1,85,000కి మనకి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ 1,85,000 వరకి ఎళ్ళిన రోజులు మనం చూసాము. అలాంటిది ఇప్పుడు ఏ రేంజ్‌లో ఉంది అనేది ఒక్కసారి చూస్తే గనక 1,40,000 రేంజ్‌లో అయితే ఉంది. ఇంకా నిన్న మొన్న మనం చూసుకుంటే గనక 1,38,000 వరకి గూడా తగ్గిన రోజులైతే మనం చూసాము. మరి ప్రెజెంట్ ఎంతుంది అనేది ఒక్కసారి మనం చూస్తే గనక 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి మనకి 1,40,780 రూపీస్ అయితే ఉంది. 1,40,780 రూపాయలు ఈ రోజుకుంది. నిన్నటితో కంపేర్ చేసుకుంటే మళ్ళీ పెరిగిందా? తగ్గిందా? అంటే గనక యెస్, మనకి దాదాపు 10 రోజుల నుంచి తగ్గడమే జరుగుతూ ఉంది. ఈ రోజుకి గూడా మనకు నిన్నటితో కంపేర్ చేసుకుంటే రూ. 1,260 అయితే తగ్గడం అయితే జరిగింది. 1,260 రూపీస్ అయితే మనకి తగ్గడం జరిగింది నిన్నటితో కంపేర్ చేసుకుంటే. మరి ఇక 22 క్యారెట్ గోల్డ్ పరిస్థితి ఏంటి? 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ ఎంతుంది అని ఒక్కసారి మనం చూసుకుంటే గనక 1,29,050 రూపీస్ అయితే ఉంది. ఈ రోజుకి మనకి 1,29,050 రూపాయలయితే ఉంది. మరి ఇది గూడా ఎంత తగ్గింది అనేది ఒక్కసారి చూసుకుంటే గనక మనకి రూ. 1,150 అయితే తగ్గడం జరిగింది. రీసెంట్‌గా మనకి ఎప్పుడైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ ఒక్కసారి స్టార్ట్ అయ్యిందో, ఆ రోజుల్లో మనం చూసాము ఎంతవరకి తగ్గింది, మళ్ళీ ఎంతవరకి పుంజుకుంది అని అయితే చూసాము. దాదాపు 1,15,000 వరకి గూడా తగ్గడం అయితే జరిగింది. అంటే అంతవరకి దిగడం అయితే జరిగింది. 1,15,000, 1,20,000కి గూడా తులం వచ్చిన సిట్యుయేషన్ మనం చూసాము. దాని తర్వాత మళ్ళీ ఎంబటే పుంజుకోవడం జరిగింది. దాదాపు 1,55,000 వరకి పెరగడం జరిగింది. అంటే అంతవరకు ఆ రేంజ్ వరకి రావడం జరిగింది. ఇప్పుడు తీరా చూస్తే మళ్ళీ గోల్డ్ రేట్ అనేది చాలా పడిపోతూ ఉంది. ఇప్పుడు ఎవరైతే కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఇది ది బెస్ట్ టైమ్, ది బెస్ట్ ఛాన్స్ అనే చెప్పుకోవాలి. మరి అసలే మనకి ఆగస్ట్‌లో చాలా పెళ్ళిళ్ళ సీజన్. అంటే చాలా పెళ్ళిళ్ళైతే ఉంటాయి. అప్పుడు గోల్డ్ చాలా మంది కొనుక్కోవాలనుకుంటున్నారు. వాళ్ళెవరైతే కొందామనుకుంటున్నారో వాళ్ళకి ఇదే మంచి టైం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఆగస్టు ఒక్కసారి దాటిందంటే గనక మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి మనకి గోల్డ్ అనలిస్ట్ నిపుణులైతే చెప్తూ ఉన్నారు. అదేంటి చాలా న్యూస్‌లలో ఇంకా తగ్గుతుందని చెప్తూ ఉన్నారు గదా! రూ. 1,00,000 గూడా తులం వచ్చే అవకాశాలున్నాయి గదా! అని చెప్పేసి చెప్తూ ఉన్నారు గదా! అనంటే గనక యెస్, దానికి గూడా ఒక రీజన్ ఉంది. అది ఎప్పుడు అనంటే గనక ఎప్పుడైతే మనకి ఈ వార్ జరిగిందో ఇలాంటి వార్ మళ్ళీ అంటే ఇదే వార్ గనక మళ్ళీ బలపడితే గనక, ఇదే వార్ గనక మళ్ళీ స్టార్ట్ అవుతే గనక ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ రేట్ పెరుగుతూ ఉంటుందో గోల్డ్ రేట్ అనేది ఆటోమేటిక్‌గా తగ్గుతూ ఉంటుంది మార్కెట్‌లో. అదే విధంగా ఎప్పుడైతే మనకి డాలర్ రేట్ అనేది పడిపోతూ ఉంటుందో, రూపీ అనేది ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా గోల్డ్ రేట్ అనేది పడిపోతూ ఉంటుంది. అదే విధంగా ఇంకొక ఆప్షన్ గూడా ఉంది. ఎప్పుడైతే మనకి ఈ ఏపీలో గోల్డ్ మైనింగ్ స్టార్ట్ అయ్యిందో, ఇది మొత్తం ఇంకా పూర్తయిపోయి, ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి, మనకి ప్రాసెస్ అనేది మార్కెట్‌లో ఇంప్లిమెంట్ అయిపోయి, మనకి స్టేట్, సెంట్రల్ ఒక ప్రైస్ అనేది మాట్లాడుకొని, ఈ జీఎస్టీ ఇవన్నీ మాట్లాడుకొని, ఇదంతా కావాలి అంటే గనక మనకి దాదాపు చాలా ప్రాసెస్ అనేది పడుతూ ఉంటుంది. మనకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే గోల్డ్ రేట్ గనుక ఇవన్నీ అవుతాయా? లేదా? అనేది కూడా పక్కన పెడితే గనక ఇవి అవ్వడానికైతే చాలా ప్రాసెస్ పడుతూ ఉంటుంది. మరి ఇయర్స్ గూడా పట్టే అవకాశం ఉంది గాబట్టి ప్రెజెంట్ మరి కొనొచ్చా? కొనకూడదా? అంటే గనక యెస్, ఇప్పుడైతే మనకి స్టేబుల్‌గానే ఉంది. ఈవెన్ సిల్వర్ గూడా మనం జూసుకుంటే గనక ఎప్పుడైతే వార్ మధ్యలో జూసుకుంటే 3,00,000 వరకి ఉన్న సిల్వరు 2,15,000 వరకి గూడా 2,10,000 వరకి గూడా రావడం జరిగింది. 1000 గ్రామ్స్ సిల్వరు. అలాంటి సిల్వర్ మళ్ళీ ఎంబటే 3,00,000 వరకు కూడా ఎళ్ళడం జరిగింది. ఎప్పుడైతే 2,10,000కి కొన్నారో వాళ్ళు వితిన్ షార్ట్ టైమ్‌లోనే చాలా ప్రాఫిట్స్ పొందిన వాళ్ళయ్యారు. ఒక ప్రాఫిట్ వైస్‌గా చూసుకున్నా, ఒక బిజినెస్ మ్యాన్స్‌గా చూసుకున్నా గాని వితిన్ షార్ట్ టైమ్‌లోనే వాళ్ళు చాలా ప్రాఫిట్ పొందిన వాళ్ళయ్యారు. ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్ చూసుకుంటే అదే సిట్యుయేషన్ రావడం జరిగింది. ఇప్పుడు 2,20,000, 2,30,000 రేంజ్‌లోనే మనకి సిల్వర్ అనేది కనిపిస్తూ ఉంది గాబట్టి, కొనే వాళ్ళకి మాత్రం ఇది మంచి ఛాన్స్. అండ్ బిజినెస్ పరంగా చూసే వాళ్ళకి గూడా ఇది మంచి ఛాన్స్. ఎందుకంటే మళ్ళీ రాబోయే రోజుల్లో సిల్వర్ చాలా పెరిగే అవకాశాలున్నాయి గాబట్టి, ఇప్పుడు సిల్వర్ ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఇది మంచి ఛాన్స్.
ఇక గోల్డ్ విషయానికొస్తే గనక ప్రతి ఇయర్ మనకి జూన్, జూలైలో మాత్రం కొంచెం అందుబాటులో ఉంటుంది. తగ్గడం అయితే జరుగుతుంది. అదే సిట్యుయేషన్ ఇప్పుడు మనం గూడా జూస్తూ ఉన్నాము. ఎట్టకేలకి ఇప్పుడు జూన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి జులై మాత్రమే ఆప్షన్ ఉంది. జులై తర్వాత పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి మనకి నిపుణులే చెప్తున్న ఇది అయితే కనిపిస్తూ ఉంది. సో, ఇప్పుడు ఎవరైతే కొందామనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఇది మంచి టైం, మంచి ఛాన్స్ అనే చెప్పుకోవాలి. సో, ఇప్పుడైతే స్టేబుల్ గానే ఉంది గోల్డ్.